టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్రం. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్న కారణంగా లోకేష్ కు జెడ్ కేటగిరీ కల్పించాలని నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ జగన్ కు జెడ్ కేటగిరీ కల్పించింది. ఏపీలో జగన్ సర్కార్ కొలువు తీరిన తరువాత +2 సెక్యూరిటీని పెంచింది. ఇప్పుడు మళ్లీ జెడ్ సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణతో వైసీపీలో చేరారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించి నాన్నకు ప్రేమతో గిఫ్ట్ గా ఇస్తానన్నారు. టీడీపీ బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల తరువాత సూట్ కేసులతో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడన్న మిథున్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ఆపిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డికి దక్కిందన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా తనను టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో అధినేత చంద్రబాబుకు భూపేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ బీజేపీ జనసేన నేతలను అందరినీ కలుపుకొని ముందుకెళ్తారన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు భూపేష్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అట్లనే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా చేరడం, ఆ కూటమి అభ్యర్థులు కూడా ఈరోజు మన కడప పార్లమెంట్ పరిధిలో ఉండడం, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కలుపుకొని జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిని నన్ను ప్రకటించినారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాలన, రామాలయము, లేకపోతే ఆయనకున్న విజన్ ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ కూటమిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి అభ్యర్థిస్తున్నారు. పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయకూడదు, కలుపుకొని పోవాలా. ఆ 3 సిద్ధాంతాలతో, ఒకటి విజన్ ఉన్న నాయకుడు, పార్టీ ప్రభుత్వం వైసీపీ వ్యతిరేక ఓటును చీలకోకుండా ఉండడం, నరేంద్ర మోడీ గారి
ఒక ప్రధానమంత్రిగా ఏ విధంగా సక్సెస్ఫుల్గా మన భారతదేశాన్ని నడుపుతున్నారు. ఈ 3 నాయకులు అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు మన కడప పార్లమెంటును కూడా విజయదుందా మోగిస్తామని 7 నియోజకవర్గాల అభ్యర్థులను కలుపుకొని వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు పోతానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కడప పార్లమెంట్లో విజయం సాధిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అట్లనే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా చేరడం, ఆ కూటమి అభ్యర్థులు కూడా ఈరోజు మన కడప పార్లమెంట్ పరిధిలో ఉండడం, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కలుపుకొని జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిని నన్ను ప్రకటించినారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించవద్దని ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్దిదారులకు డబ్బు పంపిణీ చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1న పింఛన్దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఈసీ ఆంక్షలు అమల్లోకి రావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మరొకవైపు సీఈసీ ఆంక్షలతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా వాలంటీర్లు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే మాటలు విని ప్రజలు మోసపోవద్దన్నారు చేవెళ్ల అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆ అప్పులను తీర్చడానికి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని డబ్బులు అడిగితే 9,000 కోట్లు ఇచ్చారని తెలిపారు. కేంద్రం ఇచ్చే పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ, కుల్కచర్ల మండలాల్లో ప్రజా ఆశీర్వాదం సభ నిర్వహించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. జాతీయ కిసాన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కోదండరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ధరణిని అడ్డం పెట్టుకుని భారీ భూ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు బోరాంస్పేటలో 1065 ఎకరాల ప్రైవేటు భూమిని దారాదత్తం చేశారన్నారు. ఇందులో 23 ఎకరాల నిషేధిత భూమిని తన పేరిట సంతోష్ రావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పలు సంస్థలకు ప్రభుత్వం భూములను ధారాదత్తం చేశారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలతో ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేస్తామన్నారు. ధరణి అనే వ్యవస్థ, అదేవిధంగా రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్ 22A ఆధారంగా చేసుకొని దేశంలో ఎక్కడా లేనంత విధంగా భూముల కుంభకోణం జరిగింది. బొమ్మరాశిపేట అనే గ్రామం, ఇది మల్కాజిగిరి జిల్లాలో వస్తుంది. అక్కడ 1065 ఎకరాల భూమి అసలైన భూమి హక్కుదారులకు దక్కకుండా అందులో చిన్న సన్నకారు రైతులున్నారు, కొంత ఆర్థికంగా బాగున్న రైతులు కూడా ఉన్నారు. అక్కడికి
అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే అనేకమైన అందులో ఈ 1065 ఎకరాల భూమి కూడా ప్రైవేట్ భూమి సుమా, ఇది ప్రభుత్వ భూమి అయితే కాదు. అయితే దీన్ని ధరణి అనే వ్యవస్థ దీంట్లో ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టడం కానీ రకరకాలుగా ఈ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని ఇది అసలుదారులకు అందకుండా ఎవరైతే తరతరాలుగా వాళ్ళ భూమి వాళ్ళ హక్కు కలిగి ఉండేనో వాళ్ళకి కాకుండా వేరొకరికి దారాదత్తం చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటికే నేను మీడియాకు చెప్పిన అందులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారు ఒక కంపెనీగా పేరుతో అందులో ఇంకా 4-5 కంపెనీలో ఉన్న 4-5 కూడా వాళ్ళ భార్యల పేరు మీద ఒక 23 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఉన్న భూమి వాళ్ళకేమో పట్టా అవుతుంది, కానీ పేద రైతులకేమో పట్టా కాలే. ఇది అక్కడున్న సారాంశం. అందుకే ఇది కూడా న్యాయం జరగడానికి మేము ధరణి అనే వ్యవస్థ, అదేవిధంగా రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్ 22A ఆధారంగా చేసుకొని దేశంలో ఎక్కడా లేనంత విధంగా భూముల కుంభకోణం జరిగింది. బొమ్మరాసిపేట అనే గ్రామం, ఇది మల్కాజిగిరి జిల్లాలో వస్తుంది. అక్కడ 1065 ఎకరాల భూమి అసలైన భూమి హక్కుదారులకు దక్కకుండా అందులో చిన్న సన్నకారు రైతులున్నారు, కొంత ఆర్థికంగా బాగున్న రైతులు కూడా ఉన్నారు. భద్రాచలంలో పోలీసుల తనిఖీలో 7,23,400 రూపాయలు పట్టుబడ్డాయి. కోనవరం రోడ్లో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్లో బాతులు అమ్మి నల్గొండకు వెడుతున్నట్లుగా ఆయన తెలిపారు. కాగా ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ డబ్బులు పట్టుబడడంతో వాటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. లోక్సభ 2024 ఎన్నికల్లో మీకిష్టమైన అభ్యర్థి ఎవరు? పిన్ న్యూస్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఎన్నికల సర్వేలో పాల్గొనండి. ఒక్క క్లిక్ చేయండి. దేశంలో ఉన్న మూడేంటో చెప్పండి. మీరు ఏం చూసి అభ్యర్థిని చట్టసభలకు పంపిస్తారు? మీ ఏరియాలో మీరు ఎవరికి ఓటేస్తారు? సర్వే ఫలితాలు జీ న్యూస్, పిన్ న్యూస్ యాప్ లో చూడండి. హలో, వెల్కమ్. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ కాదు, గుడ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఎస్, ఇప్పుడు మన జీ తెలుగు న్యూస్ అందరికీ అందుబాటులో. టాటా స్కైలో, సన్ డైరెక్ట్ లో, డిష్ టీవీలో, వీడియోకాన్ లో, నెక్స్ట్ డిజిటల్, అన్ని లోకల్ నెట్వర్క్స్ లో మన జీ తెలుగు న్యూస్ ప్రసారాలు చూస్తూనే ఉండండి. జీ తెలుగు న్యూస్, నిజాం నిక్కచ్చిగా. अठारह की हूँ, कोई बच्ची नहीं, नई हूँ पर कच्ची नहीं। मानो या ना मानो तुम, कुछ बड़ा करने की है बारी यही, भविष्य देश का लिखने की तैयारी यही। बचपन से अब तक मेरी माटी ने दुलारा, आज मुझको है मेरे देश ने पुकारा। हो सब कुछ है तुम्हारा, आज मुझको है मेरे देश ने पुकारा। जो सोचे और ठाने तो करके दिखा दे, ऐसे है मेरे देश के फौलादी इरादे। आज चल पड़े हैं
देश के दीवाने दो हमसे कोई टकराना नहीं। आवाज यही, अधिकार यही, आजादी का पुरस्कार यही, लोकतंत्र का पहले संस्कार यही, संस्कार यही। अपनी यारी की खाओ कसम, करेंगे अपना पहला वोट देश के लिए हम। ये जीवन फर्स्ट टाइम जी सर, सब कुछ है तुम्हारा, आज मुझको है मेरे देश ने पुकारा। బ్యాక్ టు బులెటిన్. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే విధంగా భారత్ అభివృద్ది చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మారుతున్న టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉండడం సంతోషకరమన్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం జినోమ్ వ్యాలీలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ చేశారు. అనంతరం రీసెర్చ్ ల్యాబ్ ప్రొడక్షన్ యూనిట్లను మంత్రి సందర్శించారు. అంతకుముందు మంత్రి తుమ్మలకు ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘన స్వాగతం పలికారు. సో ఎక్కువ టైం తీసుకోకుండా అదేవిధంగా మన అన్ని రకాల మేళ్లు అదేవిధంగా కీళ్లు రెండు వస్తున్నాయి. మేళ్లు ఎట్లా ఉపయోగించుకోవాలి, కీళ్లు ఎట్లా తొలగించుకోవాలి, దానికి నాకు తెలిసి ప్రభుత్వ పరంగా పెద్దగా జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఏ సంస్థలోనైనా సరే ఒక కమిట్మెంట్ నాయకుడు కానీ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యవస్థ సంస్థ అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అది అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అదే వ్యక్తులు కరెక్ట్గా లేకపోతే ఆ వ్యవస్థలో సంస్థలో విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం, రైతు బిడ్డలైనటువంటి మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈనాడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో తినడానికి తిండి లేదని చెప్పి బాధపడేటటువంటి రోజుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశం మనగలుగుతుంది అంటే ఆ దేవుడు ఆ రైతు వల్ల. మనకి కరోనా సమయంలో అన్నీ ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, వ్యవస్థలు ఆగిపోయినాయి, కానీ నాగలి ట్రాక్టర్ ఆగల. అంటే ఈ వ్యవసాయ దేశానికి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం, మన యొక్క జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం. దానికి దోహదపడేటటువంటి ఈ ఏటీజీసీ సంస్థ చెప్పారు కొద్ది సమయంలోనే ఇది ఏ రకమైనటువంటి కీళ్లకి అంటే చెడుకి ఉపయోగపడనటువంటి మందుల్ని మేము తయారు చేస్తున్నాం. దీనివల్ల పంటలకు కానీ లేదు వేరే రకంగా కూడా హాని లేదు, దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పెద్దలు రామచంద్రారెడ్డి గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. పక్కనే పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారు అసలు మట్టితోటే మనకి వ్యవసాయం నేర్పి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని చూస్తుంటే బంగ్లాదేశ్ రోహింగ్యాలు కనిపిస్తున్నాడని సెటైర్లు వేశారు. ఇక జీవన్ రెడ్డి రోహింగ్యాల అభ్యర్థి అన్న ఎంపీ అరవింద్ తాను మాత్రం మోదీ సైనికుడిలా ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు దక్కదన్నారు. ఆ పార్టీకి అన్ని చోట్ల కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. జగిత్యాలలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా రాష్ట్రంలో డిపాజిట్లు రావండి, ఇందూరులో కూడా రాదు.
ప్రత్యర్థి అంటే దగ్గర కాంపిటీషన్ అన్నది ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో లేదు. ఇందూరులో కూడా భారతీయ జనతా పార్టీకి మేజర్ కాంపిటీషన్ ఏమీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ మధ్య వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఆ వీడియోలు వింటే ఏ రకంగా ఉందంటే జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ముస్లింలకి అభ్యర్థిగా ఆయన ఉన్నట్టు కనబడతా ఉంది. ఆయననేమో బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాలకి రిప్రజెంటేటివ్ గా ఆయన వస్తున్నాడు, మోదీ గారి సైనికుడుగా నేను వస్తున్నా. భారతీయులకి, భారతదేశంలో ఉన్న హిందువులకి, అందరూ భారతీయుల కోసం మేము అభ్యర్థిగా ఉన్నాము. జీవన్ రెడ్డి గారేమో రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ ముస్లింలకి అభ్యర్థిగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఇది టిపికల్ కాంగ్రెస్ సంస్కృతి. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా రాష్ట్రంలో డిపాజిట్లు రావండి, ఇందూరులో కూడా రాదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఘోరంగా విఫలమైందన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో తాగు, సాగునీరు, నీటి కొరతకు ముఖ్య కారణం కేసీఆర్ అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యత గుర్తొచ్చుకున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు సక్రమంగా నివృత్తి చేయబడి ఉంటే సముచితం కాకపోతున్నాయి కదా. నేను ముందే పేర్కొన్నాను, ఈ సాగునీటి సమస్య అనేది ఉత్పన్నం కాబడటానికి రైతాంగంలో కొంత ఆందోళన నెలకొల్పడానికి కారణం ఎవరు? కేసీఆర్. ఆయన రబ్బీ సాగునీటి ప్రణాళిక రూపొందించబడలేకపోవడంతో రబ్బీకి సంబంధించిన సాగునీటి ప్రణాళిక గట్ట రూపొందించారు. ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీటిని ఏదైతుందో మరి జాగ్రత్త మనం వినియోగించుకుని ఉండి ఉన్నట్టయితే నువ్వు ఆనాడే గంట మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి నుండి మిడ్మాన్ నీరు తరలించుకుంటే మనం దాదాపు 10 టీఎంసీ నీరు ఇక్కడ మనకు అదనంగా ఉంటుంది. ఈ 10 టీఎంసీ నీరు కొరత రావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పండి. సరే, లీవ్ ఇట్. మేము ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత ప్రభుత్వం కాపాడటం, పంటలు కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి అంటున్నాం. చివరి నీటి బొట్టు వరకు కూడా ప్రాజెక్ట్ లో ఉన్న చివరి నీటి బొట్టు వరకు కూడా పంటలు కాపాడటానికి త్రాగునీటి ఎద్దడి కొరకు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడంపై మరొకసారి స్పీకర్ ను కలుస్తామని ఫిర్యాదు చేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. స్పీకర్ దానం నాగేందర్ డిస్క్వాలిఫై చేయాలని, లేకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించడం అంటే నియోజకవర్గ ప్రజలను మోసం చేసినట్లే అన్నారు. పంటలు ఎండుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఇలా ఉట్టి తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి. ఇలా తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటాక్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండిడేచర్తో పాటు పార్టీ బీఫామ్, ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని, మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. దయచేసి దీన్ని వెంటనే స్పందించాలని పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా నేను గౌరవ స్పీకర్ గారు కూడా కోరేది ఏంటంటే, ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము, దీంతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాము, మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము. కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము 4 ఎమ్మెల్యేలం పోయినాం.
ఎమ్మెల్యేలు పోయినప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి. ఇలా తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం ఎక్కచ్చిగా.